హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ తెలుగమ్మాయి. ప్రతి అడ్డమైన వాళ్లకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే నేనేంటో నాకు తెలుసు కాబట్టి. గెలవకపోవడం ఓటమి కాదు, మళ్ళీ ప్రయత్నించకపోవటమే ఓటమి. నీ కోపం హద్దులు దాటుతున్నప్పుడు మాటలతో ఎప్పుడూ సమాధానం చెప్పకు. ఎందుకంటే నీ మౌనాన్ని మించిన సమాధానం మరొకటి లేదు. ఏ వ్యక్తికైనా ప్రధాన శత్రువు భయం మాత్రమే. భయం అనేది లేని రోగాన్ని కూడా తీసుకొస్తుంది. కాబట్టి ఏది ఏమైనా ధైర్యంగా ఉండడం మాత్రం మర్చిపోవద్దు. మనీ లేకుండా బ్రతికి చూడండి, మనుషుల గురించి తెలుస్తుంది. అన్ని సంబంధాలు వాటంతటవే బయటపడతాయి. నీవు రోడ్డు మీద రాయిలా ఉంటే ఎవరో ఒకరు తన్నేస్తారు. కాబట్టి ఊరి చివర కొండలా ఉండు, తాకడానికి కూడా ఆలోచిస్తారు. నీవు ఆడే ఒక చిన్న అబద్ధం విలువైన నమ్మకాన్ని నాశనం చేసి బలమైన బంధాన్ని దూరం చేస్తుంది. విశ్వాసం చూపించడంలో కుక్కని నమ్మొచ్చు, కానీ కొంతమంది మనుషులను అస్సలు నమ్మకూడదు. కళ్ళతో చూసినవన్నీ నిజం కాదు. ఒక్కోసారి దూరం నుంచి చూస్తే ఉప్పు కూడా చక్కెరలాగే కనపడుతుంది. పూసిన ప్రతి పువ్వు పరిమళం చిమ్మదు, అలాగే కలిసిన ప్రతి బంధం ప్రేమను పంచదు. ఎప్పుడూ సమర్థులే నాయకత్వం వహిస్తారు, అందరికీ మార్గదర్శకులవుతారు. నీవు చేసేది మంచిది కాదని తెలిస్తే చెయ్యడం ఆపు. నీవు చెప్పేది నిజం కాదని తెలిస్తే చెప్పడం ఆపు. ఎవరి గురించి ఎక్కువ ఆలోచించకండి, అది మీ మనశ్శాంతిని దూరం చేస్తుంది. ఏం జరిగినా దైవ నిర్ణయం అని భావించండి, మనసు ప్రశాంతంగా ఉంటుంది. చావాలంటే ఒక్క క్షణం ధైర్యం ఉంటే చాలు, కానీ బ్రతకాలంటే ఆ ధైర్యం జీవితాంతం కావాలి. నిజమైన మరణం అంటే ప్రాణం కోల్పోవడం కాదు, ధైర్యం కోల్పోవడం. చిన్నతనంలో స్కూల్లో నేర్చుకున్న పాఠాలు అయినా మర్చిపోతాయేమో, కానీ కొందరు నిజ జీవితంలో నేర్పిన గుణపాఠాలను మాత్రం మర్చిపోలేము. నీ విలువ ఎవరికైతే అర్థం కాదో వాళ్ళను పట్టించుకోకు. నీ విలువను ఎవరైతే గౌరవిస్తారో వాళ్ళను అశ్రద్ధ చెయ్యకు. మనం గెలిచినప్పుడు 10 మందికి ఆనందంగా చెప్పుకునే వ్యక్తి, ఓడినప్పుడు భుజాలపై తట్టి గెలుస్తావులే అని దగ్గరకు హత్తుకునే మనిషి నాన్న ఒక్కడే. పంట ఒక్కటే కాదు, కొందరి పాపం కూడా పండుతుంది. కొన్నాళ్ళు ఎదురు చూడాలి, అంతే. పంటను రైతు పండిస్తే పాపాన్ని భగవంతుడు పండిస్తాడు. మీకు ఇష్టం అనిపిస్తే చేదు కూడా తియ్యగానే ఉంటుంది. కష్టం అనిపిస్తే దూది కూడా భారంగానే అనిపిస్తుంది. డబ్బు ఎక్కువగా ఉన్నప్పుడు ఖర్చు చేసే గుణాన్ని తగ్గించుకోండి. కోపం ఎక్కువగా ఉన్నప్పుడు మాటలను అదుపు చేసే గుణాన్ని అలవర్చుకోండి. కాటు వేసే పామునైనా నమ్మవచ్చు, కానీ ఊసరవెల్లిలా రంగులు మార్చే వ్యక్తుల్ని మాత్రం అస్సలు నమ్మకూడదు. గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని విషయాలు: మితిమీరిన ఖర్చు పెడితే పేదరికం పాలవుతారు. మితిమీరిన పొదుపు చేస్తే కష్టాలు పాలవుతారు. మితిమీరిన సంపాదిస్తే మనశ్శాంతి లేకుండా చేస్తుంది. పాజిటివ్గా ఆలోచించేవాడిని ఏ విషయం చంపలేదు. నెగిటివ్గా ఆలోచించేవాడిని ఏ మందు బాగు చేయలేదు. విలువ ఇవ్వని బంధాలను పెంచుకోవద్దు, విలువ ఇచ్చే బంధాలను తెంచుకోవద్దు. అదృష్టం కావాలంటే ఎదురు చూడండి, అవకాశం కావాలంటే సృష్టించుకోండి, కానీ మీ శక్తిని మీరు నమ్ముకోండి. మీరు ఒక పనిని మొదలు పెడితే ఆపవద్దు, మధ్యలో వదిలిపెట్టవద్దు. ఫలితం గురించి ఆలోచించకుండా పని పూర్తి చేయడమే మనిషి పని. మీరు గెలిచేంత వరకు మీ కథ ఎవ్వరికీ అవసరం లేదు, ఎవ్వరూ వినిపించుకోరు. మీ కథ ఎవరికైనా చెప్పాలన్నా వినాలన్నా ముందు మీరు గెలవాలి.
నీవంటే ఇష్టం ఉన్న స్త్రీని అశ్రద్ధ చేయకు. ఎందుకంటే నీకు అన్నీ అర్థమయ్యే రోజుకి ఆమె నీకు దూరం కావచ్చు. పాము పడగ నీడలో ఉండడం ఎంత ప్రమాదమో, కొంతమంది వ్యక్తులతో ఉండడం కూడా అంతే ప్రమాదం. పైకి కనిపించరు కానీ లోపల మాత్రం విషం చాలా ఉంటుంది. మౌనాన్ని అవసరాన్ని బట్టి వాడాలి కానీ ఎప్పుడూ మౌనంగా ఉంటే ఈ సమాజం నిన్ను ఎక్కిరిస్తుంది. మనీ అనేది మహావృక్షం లాంటిది. దాని కిందకు వెళ్ళాక మన నీడే మనకు కనపడదు. ఇక మన చుట్టూ ఉన్నవాళ్ళు అస్సలు కనపడరు. డబ్బు దగ్గర ప్రతి ఒక్కడు స్వార్థపరుడే. మీ మనసు మీ అదుపులో ఉంటే మీరు అడవిలో ఉన్నప్పటికీ ఆనందాన్ని పొందుతారు. బాధ్యత తెలియని వారికి పనులు అప్పగించకండి. బంధాలకు విలువ ఇవ్వని వారితో బంధుత్వం కలుపుకోకండి. నీకు ఎవరు ఏం చెప్పినా విను, కానీ ఒక్కసారి నీ అంతరాత్మ కూడా ఏం చెప్తుందో విని అది మాత్రమే చెయ్యి. ఎందుకంటే మనస్సాక్షిని మించిన గురువు ఎవ్వరూ లేరు. ఎగతాళిగా నవ్వేటోళ్ళని నవ్వనీయండి, అసూయతో ఏడ్చేవాళ్ళని ఏడవనీయండి. మీరు మాత్రం మీలాగే ఉండండి. ఏదో ఒక రోజు ఆ నవ్విన వాళ్ళు, ఏడ్చిన వాళ్ళు మీ సహాయం కోసం మీ దగ్గరకు వస్తారు. మీ దగ్గర 40 ఏళ్ల వయసులో కూడా డబ్బు లేకపోతే ఇప్పుడు కూడా మీరు దాన్ని సరిచేసుకోవడానికి అవకాశం ఉంది. ఎక్కువగా సంపాదించే సామర్థ్యాన్ని వయసు ఎప్పుడూ ప్రతిబింబించదు. నువ్వు సంతోషంతో గడిపిన క్షణాలు తప్ప ఏవి నీ వెనుక రావు. నీవు సంపాదించినది ఏది నీది కాదు. ఒక మంచితనం, పుణ్యం, ఎదుటివారి హృదయంలో ప్రేమ తప్ప ఏది శాశ్వతం కాదు. ఇప్పుడు గడుపుతున్న ఈ క్షణం మాత్రమే నీది. నిన్న అనేది తీరిపోయిన రుణం, రేపు అనేది దేవుడు ఇచ్చిన వరం. ఎంత సంపాదించావు అనేది ముఖ్యం కాదు, ఉన్నంతలో నీవు ఎంత సంతోషంగా ఉన్నావనేదే ముఖ్యం. మనీ ఎంతైనా సంపాదించుకోండి, ఎంతైనా పోగొట్టుకోండి, కానీ వ్యక్తిత్వాన్ని మాత్రం ఎప్పుడూ పోగొట్టుకోవద్దు. ఎందుకంటే అది డబ్బు కంటే విలువైనది. మాటలు రానివాడే కాదు, మనీ లేనివాడు కూడా లైఫ్లో చాలా సందర్భాల్లో మౌనంగా ఉండాల్సి వస్తుంది. మౌనంగా ఉండడం అంటే మాట్లాడే ధైర్యం లేకపోవడం కాదు, వాదించడం ఇష్టం లేక. గుడి ఎంత అందంగా ఉన్నప్పటికీ, ఇల్లు ఎంత విశాలంగా ఉన్నప్పటికీ అక్కడ దేవుడు, ఇక్కడ అమ్మ లేకపోతే రెండూ వ్యర్థమే. నీ అదృష్టం బాగుంటే పులి కూడా నిన్ను నాకి వదిలిపెట్టేస్తుంది. నీ అదృష్టం బాగుండని రోజు దారిన పోతున్న గొర్రె కూడా నిన్ను కొమ్ములతో పొడిచి చంపేస్తుంది. నీవు ఎవరి కోసం ఏడవకు. నువ్వు ఏడ్చినంత మాత్రాన్న వాళ్ళు నీవారు కారు. నీ వాళ్ళు అయితే నిన్ను ఎప్పటికీ ఏడిపించరు. వర్షం కురిసి వెలిసాకే ప్రకృతి మరింత అందంగా ఉంటుంది. జీవితం కూడా అంతే. కష్టాలు, సమస్యలు దాటాకే జీవితం సంతోషంగా ఉంటుంది. పోరాడాల్సి వస్తే సింహంతో పోరాడండి. ఓడినా చివరికి వీరుడుగా మిగులుతారు. బురదలో దొర్లే పందితో పోరాడకండి. వంటి నిండా బురద తప్ప ఏమీ మిగలదు. ఒక మంచి ఆలోచన కనీసం 10 చెడు ఆలోచనల్ని అయినా మంచి వైపు తిప్పిస్తుంది. కానీ ఒక్క చెడు ఆలోచన 1000 మంచి ఆలోచనల్ని కలుషితం చేస్తుంది. నీ జీవితంలో నీకు ఎదురయ్యే వారంతా నీ గురువులే. మంచివాళ్ళు పాఠం నేర్పుతారు, చెడ్డవాళ్ళు గుణపాఠం నేర్పుతారు. గాయం గట్టిగా తగిలినప్పటి నుంచి మనసు మెత్తగా ఉండడం మానేసింది. కష్టాలు అందరికీ ఉంటాయి, కానీ అందరికీ ఉన్న కష్టాలు ఒకేలా ఉండవు. కొందరు తమ కష్టాలను కన్నీటితో చెబుతారు, మరికొంతమంది చిరునవ్వుతో కప్పేస్తారు. ఈ సొసైటీలో
అతి ఖరీదైన వస్తువు నమ్మకం. సంపాదించుకోవడానికి సంవత్సరాలు పడుతుంది, పోగొట్టుకోవడానికి మాత్రం క్షణం చాలు. ఈ కొటేషన్స్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ తెలుగమ్మాయి. డూ కమెంట్ యువర్ ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.